పుడితే నీకేటమ్మా కన్ను పుడితే నీకేటమ్మా కొట్టాను పళ్ళు రాతాయి నా షర్టుకి ఎన్ని మొత్తాలున్నాయి గుండికి ఎన్ని టీకాలున్నాయి నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి సెల్ నంబర్కి ఎన్ని సున్నాలున్నాయి మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అంటే నీకేటమ్మా ఉలాయి లాయి నా ఊపిరాయి ఉలాయి లాయి నా ఊపిరాయి. Okay, thank you. Welcome to Express Raja. So, మీరంతా కాలేజ్ స్టూడెంట్సేగా? కాలేజ్ పాపల బస్సు సీట్ చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిష్. ఓకే, నాలాగే స్కూల్ మేట్సా మీరంతా? మీ అందరి కోసం నేను కవిత రాశా. సాంబార్లో ఉంటుంది ములక్కాయ, నచ్చకపోతే తింటాం ఆవక్కాయ, సరిగ్గా చదువుకోకపోతే అమ్ముకోవాలి ఎర్సెక్కాయ. ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ తో కాయ్ రాజా కాయ్. నేను ఇంత అద్భుతమైన కవిత చెప్పాను కాబట్టి మీరు కూడా కొన్ని అద్భుతాలు చేయాలి. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ చెప్పే ముందు అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకే అనమ్మా, ఆన్సర్ చెప్పు. ఎక్స్ చెప్పు, వై చెప్పు, జెడ్ చెప్పు. ఏంటన్నా ఇది? చివరికి చదివి ఎయిత్కొచ్చాం. ఇంకా ఎక్సర్సైజ్ అయితేనా? మా కర్మ. చిచి, మమ్మల్ని ఎదగనివ్వరా? ఏంటి చదివి ఎయిత్కొచ్చావా? అయ్యా, ఇంకా ముందు ఎంత ఉందో. ఎయిత్ కూడా పాస్ అవ్వలేగా. ప్రతివాడు మమ్మల్ని చూసి పిల్లికాయలు అని తీసి పారేశారు. ఆగి విషయం చూస్తే కదా తెలిసేది పిల్లికాయలమో పరిగెత్తించే సింహాలమో. పిల్లికాయలు కాదు నాన్న, పిల్లకాయలు. మా సార్ మాకు అలానే చెప్పాడు. ఆహా, మీ సార్ ఈయనేనా? ఆర్ఫర్ స్పీడ్ దగ్గర వచ్చిన ఆగన ఆటో అనుకుంటా. ఆర్ఫర్ రాజా, రాజాది రాజా, రాజమార్తాండ, రౌడీ రాజా, ఇలా ఎంతమంది రాజులున్నా మా డైరెక్టర్ ముందు అందరూ జుజుపియే. యు నాటి. ఈ ఫర్ ఈ అంటే ఎమోషన్. ఈ అంటే ఎమోషన్ 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 ఎమోషన్. కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నిన్ను చూసాక. ఏదో ఒకటి చెయ్యన్నా, నన్ను ఏదో ఒకటి చెయ్యి. అరే ఒక చెమ్మంట తీసుకురండి రాడికి. ఎమోషన్ ఆగట్లేదు. ఎమోషన్. థ్యాంక్ యూ. నన్ను ఎత్తుకో అన్నా. నిన్ను ఎత్తుకోవడం ఏంట్రా? అరే అమ్మా, అయ్యో నువ్వు బాగా తిన్నా, ఇలాగే బలంగా ఉండు. అమ్మో, సామాన్లు ఇంటికి వెళ్ళి కానీ సర్దుకోవాలి. ఓకే, ఎస్ ఫర్. నేనేమన్నా, నువ్వేమంటున్నారా?
ఓకే ఓకే. ఎస్ అంటే సమ్మర్ అయినాక రైనీ అయినాక వింటర్ అయినాక మళ్ళీ సమ్మర్. ఇలా సీజన్స్ మారుతాయి కానీ ప్రదీప్ సెన్సేషన్ మాత్రం నో రిపీటేషన్. ఓకే, ఇంకో ఎస్ ఫర్ సోది సొల్లుచి. అందరు చెప్పినాక ఇంకా మిగిలింది నేనేం చెప్పాలి? ఎనీహౌ ఆల్ ద బెస్ట్ ప్రదీప్. థ్యాంక్ యూ. నాకు ఆ ఆంటీ ఆల్ ది బెస్ట్ చెప్పింది. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, సూపర్, భలే చెప్పారు. మనలాగే ఇద్దరు తెలివైన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్. సేమ్ ఆల్మోస్ట్ మనలాగే తెలివైన వాళ్ళు. మనంత తెలివితేటలు లేవులే కానీ వాళ్ళిద్దరు రోజు టీచరు అరే 3 into 4 ఎంతరా అని 1 2 12 సార్ అన్నాడు. అయితే ఓకేరా ఈసారి 4 into 3 ఎంత అని. ఓహో టీచరు ఇటు వేసిన వాడు మనం ఇటు 21 అన్నాడు అంటాడు. అంత తెలివైన వాళ్ళు ఇద్దరు. ఇలా కాదు, మన తెలివితేటల కోసం మనం ఒక గురూజీని సెలెక్ట్ చేసుకోవాలరా అని చెప్పి ఒక గురూజీ కోసం ఎదుగుతున్నారు అనమాట. సో ఎదుగుతుంటే ఒక గురూజీ కనిపించాడు. సార్ మీరే నాకు గురువు అని. ఓకే నువ్వే ఎందుకురా గురువు అంటే అది ఆయనే. ఎందుకు గురువు, నన్ను ఎందుకు గురువుగా సెలెక్ట్ చేసిన అంటే సార్ మీకు బట్టతలు ఉంది కదా సార్, బట్టతలు ఉన్న వాళ్ళు మంచి గురువులు అవుతారంట సార్, పెద్ద మనుషులు అవుతారంట. బట్టతల ఉండడం ఏంటి, పెద్దవాళ్ళు అవ్వడం ఏంట్రా అడిగి వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ మాస్టర్ డిప్పగా వేసి అరే అది బట్టతల కాదరా పట్టుదల ఉన్నవాడు గొప్పవాడు అవుతాడురా. ఏంలే మా వాళ్ళు ఎవరు జోక్ అర్థం కాకపోతే ఆ పాట పెట్టేస్తూ ఉంటారు వాడు మధ్యలో. టెన్షన్ లో చూసారు అలా వేస్తారు మీరంతా. ఓకే, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి పట్టుదలతో దేనికోసం కృషి చేస్తారు. హాయ్ నా పేరు శివ. డ్రిల్ ఎంజాయ్ అయిపోయింది. మనము లైబ్రరీలో బుక్స్ చదివేటప్పుడు లైబ్రరీలో బుక్స్ చదివేటప్పుడు స్పెల్లింగ్ చెప్పు. బుక్లుంది ఏదో కరిపో ముక్కల నీళ్ళు. మనము లైబ్రరీలో బుక్స్ చదివేటప్పుడు సడన్గా మనకి పిత్తి వచ్చినప్పుడు చాలా పట్టుదలతో ఆపుకుంటాం. సో ఇట్ ఈస్ క్రిటికల్ సిచ్యువేషన్. అది లంచ్ తర్వాత లైబ్రరీ ఉంటే కష్టం, అది చాలా కష్టం. మళ్ళీ అక్కడ సైలెన్స్ గా ఉండాలి, సౌండ్ యాక్సెప్ట్ చేయరు అసలు. అండ్ మనకి తెలియదు అది సౌండా మ్యూటా తెలీదు. అందుకని ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి నీ పక్కనోడు ఇందాక నుంచి కవర్ చేస్తాడు, అలా కవర్ చేయాలన్నమాట. ఎప్పటికైనా తెలిసిందా ఇటు పక్క అబ్బాయి మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ప్యాంట్ని పోతే కవర్ చేసుకొని చాలా పట్టుదల కృషి చేస్తాం. పట్టుదల కృషి చేస్తావా? పట్టుదలతో కృషి చేస్తావు, ప్యాంట్ చిరిగిపోతే ఏం చేస్తావు? కవర్ చేసుకొని ఇలా ఎలా ఎక్స్పీరియన్స్ బాగున్నట్టుంది నీకు, అయిందా ఒకసారి? ఓకే, ఇంకా నిన్ను అన్నా అనిపిస్తలే అన్న. నీ కటౌట్కి అందరూ ఎవరు నీకు అన్నలాగా అందరు తమ్ముళ్ళే నీకు అందరూ. తమ్ముడు అని పిలున్నా ఏం కాదు, వద్దు బావా అని పిలుస్తా. బావా అని పిలుస్తావా? అక్కని అడిగానని చెప్పు. యజమాని పని మనిషిని పడేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తాడు. ఇంట్లో పరిస్థితులు ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ లో ఫ్రీ మోషన్ అవ్వడానికి ఎంతో పట్టుదలతో ఉంటాం. ఆ ఎక్స్ప్రెషనే వేరు. ఓ పాట పాడవా? నీకు ఫర్ సపోజ్ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఒక సాంగ్ జింపాక్ చిపాక్ పాడు. నేను వేసుకున్న షర్ట్ మచా నైస్, వేసుకున్న ప్యాంట్ మచా, వేసుకున్న షూజ్ మచా, తొడుక్కున్న ప్యాంట్ మచా. ఇదే పాట నువ్వు వేరే చోట పాడుకుంటున్నావు, వేరే పనిలో ఉన్నావు. ఓకే, చాలా కృషి చేస్తున్నావు పట్టుదలతో. ఇందాక నువ్వు చెప్పావు చూసావా, ఆ కృషి చేస్తూ ఈ పాట పాడు. నేను వేసుకున్న షర్ట్ మచా, వేసుకున్న ప్యాంట్ మచా, తొడుక్కున్న షూజ్ మచా. ఇప్పుడు జిప్పాక్ చిప్పాక్ చిప్పాక్ అది
Jumpak chupak jumpak chupak jumpak chupak chupak jumpak chupak jumpak chupak jumpak chupak chupak jumpak chupak jumpak chupak jumpak chupak chupak jumpak chupak jumpak chupak jumpak chupak chupak. నీకు బాగా పట్టుదల ఉంది భయ్యా, అస్సలు వదలలేదు. వెళ్ళండి. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫాస్ట్ స్నానం చేసి ఫస్ట్ తినాలనే పట్టుదలతో ఉంటాం. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు చికెన్ అయిపోతుంది, సూపే మిగులుతుంది. ఇంత ఫాస్ట్ లాక్కోకరా పాపం, చెప్పని పూర్తి మెల్లగా చెప్పు నాన్న బంగారం మెల్ల. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫాస్ట్ స్నానం చేసి ఫస్ట్ తినాలనే పట్టుదలతో ఉంటారు. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు చికెన్ అయిపోతుంది, సూపే మిగులుతుంది. వాడు అటు ఇటు ఊగుతూ ఎప్పుడు కూర్చుందామా అని పాసి చెప్పేసి బాగా చెప్పావు నాన్న. బిర్యానీ తిన్నికి వెళ్ళినప్పుడు సోమ్ నోట్లో ఎంత నింపుకోవాలో, పాకెట్ లో ఎన్ని పుల్లలు పెట్టుకోవాలో అని గట్టిగా ట్రై చేస్తాం. అవి కూడా నొక్కేస్తున్నావు నువ్వు. మనకి ఏది దొరికితే అదే. అప్పుడే కదా బిర్యానీ తిన్నావు, మళ్ళీ సోంపు తింటావా? మా ఇంట్లో ఉండే బామ్మ ఇప్పుడు జుట్టు వేసుకో, అదేసుకో, జీన్స్ వేసుకో అంటుంటే ఈ బామ్మ ఎప్పుడు పోతుందని పట్టుదలతో ఎదురు చూస్తుంటా. అయ్యయ్యో. పానీపూరి బండి దగ్గర ఎక్స్ట్రా స్వీట్ కోసం ఎంతో పట్టుదలతో ట్రై చేస్తా. ఇవ్వకపోతే గొడవ పడైనా తీసుకుంటా. ఓర్ నాయనో. రకుల్ ప్రీత్ సింగ్ తో ఫోటో దిగాలని ట్రై చేస్తాం. అరే ముక్కెర్రగా అయిపోద్ది. చూడు బామ్మర్ది, రకుల్ ప్రీత్ సింగ్ నీకు అక్కలాంటిది. ఓకే, అడిగానని చెప్పు. బస్సులో ట్రావెల్ చేస్తున్నాగా టికెట్ లేకుండా అమ్మాయి పక్కన కూర్చోడానికి ట్రై చేస్తా. అబ్బా, ఆహా. ఏ క్లాస్ నాన్న నువ్వు? 8th క్లాస్. 8th క్లాస్ ఫస్ట్ టైమేనా? వెరీ గుడ్. అయితే ఇంకో 2-3 సార్లు పడుతుంది. ప్రదీప్ తో సెల్ఫీ దిగడానికి పట్టుదలతో ట్రై చేస్తాం. పట్టుదలతో అసలు షో అయిపోయేంత ట్రై చేస్తూ ఉండు, మళ్ళా పట్టుదలతోనే ఉండు, చివరిలో దిగుదాం. ఓకే. లైసెన్స్ లేనప్పుడు ట్రాఫిక్ పోలీస్ కి దొరికినప్పుడు 100 రూపాయలు సేవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తా. ఎలాగా? బ్యాగ్ లో పెట్టుకోవడం. నీకు లైసెన్స్ అప్పుడే రాదు కదరా, బండి నడుపుతావా? నడుపుతా. గుద్దుతా. లైసెన్స్ వచ్చేదా నడపకు. ఓకే. ఓకే. నేను ప్రదీప్ పెళ్లి చేయడానికి చాలా కష్టపడి కృషి చేస్తాను. నీదేం పోయింది? నాది కదా పోయేది. నీకు కూడా అవుతుందిరా, అప్పుడప్పుడు అవుతుంది, అప్పుడు తెలుస్తుంది నీకు. పనిచేస్తుంది. లైబ్రరీలో ఇలాగే వచ్చింది సౌండ్. ఇప్పుడు వేరా కంఫర్టబుల్ లేగా అంతా. నేను చెప్పింది ప్రాక్టీస్ చేసావా? గాలిలో కల్పిసావుగా? ఓకే ఓకే. స్పీడ్ చెప్పండి. కష్టం మరి. నేను ఒక్కసారి పిత్తిన అన్నిసారి ఇతలే. స్పీడ్ చెప్పండి. స్పీడ్. ఉష్ మాకు చెప్తాడు, నీకు చెప్పుకోవాలి. స్పీడ్ చెప్పండి. పక్కన అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయినా ఉన్నాడు రా, కొంచెం గ్యాప్ రా. ఓకే కూర్చో. అదే సినిమా థియేటర్ లో 20 రూపాయల టికెట్ తీసుకునేందుకు ముందుకు వెళ్ళడానికి పట్టుదలతో ట్రై చేస్తాం. ఎందుకంటే ముందుకెళ్తే లాస్ట్ సీట్ లో కూర్చోవచ్చు. ఒక్క ముక్క అర్థం కాలే బ్రదర్. సూపర్. ఎగ్జామ్స్ టైంలో టీచర్స్ కి దొరకకుండా కాపీ చేస్తాం. ప్రియమైన టీచర్లారా అండ్ మేడం, మీరు కూడా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, ఈ మొహాన్ని అస్సలు మర్చిపోకండి. ఫంక్షన్ లో చికెన్ బాగా తినాలని ట్రై చేస్తా, ఎందుకంటే ఫ్రీ వస్తుంది కాబట్టి. నువ్వు బాగా తినాలి నాన్న, లేకపోతే ఇదే చొక్కా 3 ఏళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. ప్యాంట్ వేసుకునేటప్పుడు జిప్పు పడకపోతే పట్టుదలతో ట్రై చేస్తా. ట్రై చేయగానే జాగ్రత్త. ఎగ్జామ్ టైంలో కాపీ కొట్టినప్పుడు మ్యామ్ చేసినప్పుడు కాపీ కొట్టకుండా ఉండడానికి ట్రై చేస్తా. కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాస్తారా? రాస్తారు. ఈ మధ్యన అలా రాస్తున్నారా? అలా రాయాలా? అరే అది తెలియక 10th 3 times రాసా. అయ్యో. ఓకే సూపర్. సో ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. ఓకే, సో గేమ్ ఆడడానికి కొంతమంది ముందుకు వస్తారు. సో దా
ఓకే సో ముందు మీరిద్దరు ఆడతారు. చక్కగా గోన్ సంచి తీసుకున్నా బంగారం. మీరిద్దరు ఇటు వచ్చి సినిమా. ఇలాగే గెంతుకుంటూ వెళ్ళి అక్కడ బొచ్చుని చూసా, పెద్దది ఎర్ర బొచ్చు, అందులో వేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బెలూన్ చేత్తో పట్టుకోకూడదు, ఇద్దరు ఒంగుని అందులోకి ఇలా వదలాలి. ఇప్పుడు కాదు నాన్న, అక్కడికి వెళ్ళాక మధ్యదారిలో చేత్తో బెలూన్ పట్టుకుంటే మళ్ళీ వెనక్కి రావాలి. 3, 2, 1 గో. సంచి ఎవరు పట్టుకుంటారు? నేను పట్టుకోనా? అది సంచి వదలకు, బెలూన్ పడిపోతాము. అరే సంచి పట్టుకో. అరే బండ నువ్వు కూడా సంచి పట్టుకో. సంచి పట్టుకోరా. అతను బెలూన్ పట్టుకుంటాడు, నువ్వు సంచి పట్టుకో. ఏందిరా ఇదేందిరా? అరే ఏందిరా ఇది? నువ్వే సంచులో ఇలా అడిగిన బెలూన్ 5, 4 వెరీ గుడ్. ఇప్పుడు ఇద్దరు ఆంటీలు ఆడతారు, ఇద్దరు అంకులు ఆడేశారు కాబట్టి మరి వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకేనా? రండి మీ ఇద్దరు. 3, 2, 1 గో. వీళ్ళు మొదలెట్టకుండానే పడిపోతారు. ముఖం మొత్తం పెట్టు, మా బెలూన్ ముఖం మొత్తం పెట్టండి. కళ్ళజోడు పోయి పోయి. మళ్ళీ పడతారా వీళ్ళు. అక్కడి నుంచి అంట వాళ్ళు వెనక్కి వచ్చే లోపల అక్కడికి వెళ్ళిపోండి. అరే సంచేదిరా వాళ్ళు ఇంకోటి వస్తున్నారు. పెట్టరా పెట్టు. ఇది ఎక్కడికి వెళ్తారా? ఓకే వెల్ ప్లేడ్, సూపర్. 2 కేజీలు తగ్గాడు. ఓకే థ్యాంక్ యూ నలుగురికి, వెల్ ప్లేడ్, సూపర్. చాలా మంది చాలా కార్యక్రమాల్లో ఉన్నారు. వెరీ గుడ్. ఎవరో తింటున్నారు అంటే క్లాసులో తిని అలవాటు అయిపోయి ఇక్కడ కూడా తినేస్తున్నాడు. జాగ్రత్త అన్న, లైబ్రరీలో క్లాస్ రూమ్ లో ఇక్కడ ఏం చేయమాక. సో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లే ముందు ఇంకొన్ని కబుర్లు చెప్పుకునే ముందు సాధారణంగా స్టడీస్ కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి మీలో తప్పకుండా. చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి మీకు. ఏంటి అలాంటి ఇంట్రెస్ట్లు ఎవరికైనా ఉన్నాయా? మ్యాజిక్ చేస్తావా? ఈయన నుంచినాడేంటి? ఇద్దరు కలిసి చేస్తారా? రండి ఇద్దరండి. మీరిద్దరు కలిసి నేర్చుకున్నారా లేకపోతే ఓన్లీ ప్రాక్టీస్ చేశారా? మీ ఇద్దరు ఒకటే క్లాసా? నువ్వు బాగా చేయాలి, అబ్బాయిని తలెత్తుకునేలా చేయాలి నువ్వు. ఓకే ఓకే రెడీ. ఫస్ట్ ఈ బుక్ ఫుల్ బ్లాంక్ వైట్ పేజెస్, పిక్చర్స్ లాగే చేయగలుగుతాను. ముందు బ్లాంక్ పేజెస్ చూపి. అరే
వెరీ గుడ్ డార్లింగ్. ఇప్పుడు దీనిలో పిక్చర్స్ వాషింగ్ పౌడర్ నిర్మా. అరే ఎట్లా పోయినాయి అవి? ఎలా పోయినాయి? మ్యాజిక్. మ్యాజిక్. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు అంకుల్ ఏం చేస్తుంది? అన్న ఫస్ట్ నేను ఈ బాల్ ని బయట పెడతా అన్న, మళ్ళీ ఆ బాల్ లోపలికి వస్తుంది. బాగాలేదు ఇంతకి లోపట ఉంది. దీని లోపట. దాని లోపాలు ఉందా? అది బయట తీస్తావా? మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందా? తీతి. అయ్యా అది కూడా కింద పెట్టు. అరే పెట్టు, కింద పెట్టు. రాదా అది? వెరీ గుడ్. ఇప్పుడు ఇంటికి అందులో ఎన్ని ఉన్నాయి? ఏది? ఇది వచ్చేసరి పర్మనెంట్ బాల్. దీన్ని దీని మీద పెట్టిరా? తర్వాత సరే ఇదా? ఇప్పుడు చూడండి మ్యాజిక్ చేస్తా చూడు. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ఎర్ర బాల్ ని కింద వేస్తాం. అది అక్కడ ఉండగానే వాళ్ళ కజిన్ తమ్ముడు ఇందులోకి వస్తాడు. ఓకే రెడీయా? మాయా లేదు, మంత్రం లేదు, పిచ్చుక లేదు, గూడు లేదు, దాని గుడ్డు లేదు, కాకి ఉంది, దాని రెట్టా ఉంది. ఓకే ఇంకా నీకు ఇస్తా, అది ఓపెన్ చేసి చూపి చాలు, నువ్వు గ్రేట్. ఇంకా ఒక వస్తువు ఇస్తా, అది ఓపెన్ చేయాలా, విడివిడిగా చేయాలా. ఓపెన్ చేయాలా? ఇది 1 ని 2 గా చేయాలా, విడదీయాలా, సపరేట్ గా చేయాలా. సపరేట్. నీ భాష ఏంట్రా? కిందరా 2-3 వర్షన్స్ చెప్పినావు నువ్వు. ఒకటి ఇస్తా దాన్ని ఓపెన్ చేయాలను, ఒకటి ఇస్తా దాన్ని 2 చేయాలంటుడు. ఏంటన్నా? ఇది ఇచ్చిన నీకు. ఓకే, దాన్ని ఇప్పుడు ఇట్లా సపరేట్ చేయాలి, సపరేట్ చేయాలి. 2 విడివిడిగా చేయాలి, అంతే కదా? అంతే అంతే. అలా కాదా? అలా కాదు, ఇందులో బయట తీయాలా 2? రెండు. ఈ 2 సెపరేట్ చేయాలా? అది మరి చెప్పవే. ఓ ఇది పోయింది, పోయే ఇప్పుడు ఈ 2 కలిపినాయి కదా, వీటిల్ని సెపరేట్ చేయాలి. చెయ్యి. అంతే, అయిపోయే. వెరీ గుడ్ నాన్న, బాగా ప్రాక్టీస్ చేసా. వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ. ఇది హైదరాబాద్. ఇదేదో చేసాడు రా. చూపి, టీవీలో చూపి, కెమెరాకి చూపి. అదే పైన ఏందిరా, ఇక్కడ ఉందిరా. అంతే, సూపర్ రా. ఇది పట్టుకో. ఓకే, ఇప్పుడు నేను 2 చేయాలి, అంతేగా? రండి బాబు రండి, ఇలాంటి ట్రిక్లు సోమవారం సాయంత్రం 6 గంటలు నేర్పించబడతాయి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా డ్రాయింగ్ వేస్తావా? వేసావా? ఇక్కడ వేస్తావా? వేస్తా. ఇక్కడ వేస్తావా? యా. మీ ఇద్దరు ఇప్పుడు ఏమైపోతారు ముందే చెప్తావా? గ్రహించలేకపోతాను నేను. ఓకే, నువ్వు? ఓహో, ఓకే ఓకే, వండర్ఫుల్. సో అతను గులాబ్ జామ్ వేస్తా అంటున్నాడు, నువ్వు మసాలా వడ వేస్తా అంటున్నావు, అంతేగా?
రెడీ, అది అలాగే రావాలి చివరికి. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే హీస్ మిస్టర్ డోరేమోన్. యా, మొన్నే చూసా ఎదురింట్లో. యా, వెరీ గుడ్, సూపర్. ఇళ్ళపై శిల్పాలు చెక్కినారు అయ్యా. తాజ్మహల్ అనకే చివరిలో. అయ్యో, ఈ తాజ్మహల్ అది కొత్త తాజ్మహల్ గీస్తుండు. దానికంటే పెద్దగా ఉంటుందా పిల్లలు? ఓకే, నాకు తెలిసి అయిపోయిందని అనిపిస్తున్నారు. ఎందుకని మంచిది, ఇంకా ఉందా? ఈ పేపర్ కి బార్డర్ వేస్తున్నట్టున్నాడు ఆయన. నువ్వు ఏదైనా చేయదు, వీడి చేతిలో బ్యాగ్ చేయి, ఏదో ఒకటి చేయి దాన్ని తొందరగా. తలకి టోపీ పెట్టు, తలకాయ మీద టొమాటో పెట్టు. వావ్ వావ్. అరే ఆడు మబ్బులేసాడు రా, నువ్వు కూడా మబ్బులేరా. అరే మబ్బులేరా. కాకి 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 కాకి. ఇదేంటిది? అందరు దాని కాకిలే. అది అది అది. అరే ఇప్పుడు రెట్ట అక్కడ ఎందుకుంటారా మబ్బులు? మబ్బులు అక్కడ ఎందుకుంటారా? చెట్ల సారీ చెట్ట. ఓకే, అరే చెట్లే చెట్టు కూడా చెట్లే. అరే 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 చెట్లే దాని మీద కూడా ఒక కాకేవా ప్లీజ్. ఓకే, వెల్ డన్, సూపర్. ఇది తాజ్ మహల్. అరే కాకిరెట్ వేసావరా, సూపర్. అది ఇది ఇంపార్టెంట్ అన్న. అదేంటో ఇంత పెద్ద తాజ్ మహల్ వేస్తే నాకు కాకిరెట్టే కనిపించింది అందులో. కాకిరెట్ట చిచి, ఇది తాజ్ మహల్. ఇది తాజ్ మహల్ ఓనర్ డోరేమోన్ అంకుల్. వెరీ గుడ్, వండర్ఫుల్. మబ్బులు, కాకులు, వర్షం పడుతోంది, చెట్టు, వండర్ఫుల్, సూపర్. అంటే ఇంత షార్ట్ టైమ్ లో అది చేయడం నిజంగా చాలా అద్భుతం. అది ఓ పని చేద్దాం, అలాగే పట్టుకున్నాను. అన్ని ఆయన వేసాడు, ఆర్ట్ పై ప్రదీప్ నేను వేసా. డోరేమోన్ ఫీల్ అవుతాడా? సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో సూపర్, పాటలు పాడారు, మ్యాజిక్ చేశారు, అండ్ అలాగే పెయింటింగ్ కూడా చేశారు. వండర్ఫుల్. ఇంకా ఫిజిక్స్ టీచర్ వస్తా మ్యామ్ లాగా మనిషి పుట్టుక పుట్టినారా, దున్నపత్తి పుట్టుక పుట్టినారా? నేను రెండో దానికి ఎక్కువ 10th క్లాస్ ఇన్ఛార్జ్ సార్ చేస్తున్నా. ఒక డైలాగ్ చెప్తా, ఊరికే చెప్తాడు. ఎప్పుడు మా క్లాస్ కి వచ్చి చదవమంటే సొల్లు గారుస్తారు, ఎగ్జామ్ లో పక్క రోజు మూతులు నాకుతారు అని అంటాడు. నేను ఇప్పుడు బాహుబలి సినిమాలో కాలకేయ. ఏం సినిమాలో? బాహుబలి ది బిగినింగ్ సినిమాలో కాలకేయ లాగా డైలాగ్ చెప్పబోతున్నాను. చెప్పు. నిండే అర్ధభూసింబోంలే నోసుకో కాస్త విను సుఖవే మాయిస్మతి ప్రిన్సెస్ శ్రీకొది రాజు నేను ఫోన్ చేసి చెప్తాలే. టీకా స్కూల్ రవి సార్ గురించి చెప్తున్నా. సార్ బాగానే ఇరికిస్తున్నారు వీళ్ళు. నో సౌండ్, ఓన్లీ ఎక్స్ప్రెషన్. 1 2 3 అంతే, అందరు భయపడిపోతారు. ఓకే, నో సౌండ్, ఓన్లీ ఎక్స్ప్రెషన్. 1 అరుస్తున్నారేంట్రా మరి? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని ఇక్కడ
తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని పెద్ద పెద్ద మీసాలు తిప్పుకొని పాత విలలు ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా వచ్చి ఎస్ బాస్ అంటాడే ఆ కబాలి అనుకుంటున్నావురా కబాలిడా. ఓకే, ఈసారి నేను క్వశ్చన్ అడుగుతా అయితే. ఓకే, మీకే గానీ స్పెషల్ పవర్స్ ఉంటే ఏం క్రియేట్ చేస్తారు? బాంబ్ తయారు చేస్తా. ఒక బాంబ్ వేసి ప్రపంచంలో మనుషులే లేకుండా చేస్తా. ఎందుకంటే మనుషులు ఎక్కువైపోయారు కదా. జనాభా అలా తగ్గిద్దాం అనుకుంటున్నాం అమ్మా. మా ఇద్దరు ఎలాంటివి కనిపెట్టదు. నేను ప్రదీప్ తో సినిమా తీస్తా. సందులో సుందరి సన్నజాజి పందిరి. నాకు మాత్రం పవర్స్ ఉంటే ఒక్క రోజులో హైట్ పెరిగే టాబ్లెట్ తయారు చేస్తా. మొత్తం వేసుకో, మాకు ఎక్కువ పొడుగు అయిపోతావు. సగం ఎరగొట్టి నాకు కొడిరా. నాకు స్కూల్ అంటే నచ్చదు, చదువు అంటే పట్టుదల లేదు కాబట్టి ఎక్కడ స్కూల్ కనిపించినా దాన్ని మాయం చేసే మిషన్ కనిపెడతా. నీకు ఇష్టం లేకపోతే మిగతా వాళ్ళందరూ ఏం చేసిరు పాపము? నాలాంటి అబ్బాయిలు ఏమైపోవాలి? 10th ఇంకోసారి రాయాలి. చదవద్దు. నేనా అలా చదవకేలా తయారయ్యా. మీరే సార్ మంచి యాంకర్. నేను బాగా చదివాను తెలుసా? తెలుసు సార్, నాకు తెలీదు, మీరు చెప్తేనే తెలుస్తుంది కదా. నేను స్కూల్ టాపర్. ఓ కంగ్రాట్స్ సార్. అండ్ అలాగే +1 +2 లో కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ 150 out of 150. ఏ స్కూల్ సార్? అది మా ఇంటర్ కాల్ సెట్ కింద ఉండవంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్కూల్ పేరు ఉంటది కదా సార్? ఏం పెట్టుకోలే మేము పేరు. నేను మా చెకోడి సుబ్బారావు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాడు. సుబ్బారావు. థ్యాంక్ యూ. ఇంకా నాకే కనుక స్పెషల్ పవర్స్ ఉంటే ఎగ్జామ్ పేపర్ లో ఒక ఫ్రీ హిట్ ఉండేలా చేస్తా. ఫ్రీ హిట్ ఎలాగంటే ఏదైనా ఒక క్వశ్చన్ కి మనకి ఇష్టం వచ్చిన ఆన్సర్ రాసుకోవచ్చు, ఫుల్ మార్క్స్ రావాలి. నేను అన్ని క్వశ్చన్లు అలాగే రాస్తా. ఓకే, నాకే కనుక పవర్స్ అన్నా నమస్తే. నాకే కనుక పవర్స్ ఇంకో ఉంటే బంతి దొరికిందా? చీపురు కట్ట పట్టుకొని పైనకే గుర్తా. ఏం చేసుకుంటా చీపురు కట్ట పైన పైన చూడ్డానికి చీపురు కట్ట ఎందుకురా? లేకుంటే కార్పెట్. ఓ ఏదో వేసుకుని వెళ్ళాలంటావు. చీపురు కట్ట కార్పెట్ ఏదో వేసుకెళ్ళాలి. మామూలు జీ అని వెళ్ళవా? జీ ఓకే. నాకే గనక పవర్స్ వస్తే ప్రదీప్ కి పెళ్లి చేస్తా. ముందు నువ్వు సౌండ్ రాకుండా చేయడం వల్ల నేర్చుకో, దాని తర్వాత మిగతా చేతి. నాకే కానీ పవర్స్ ఉంటే ప్రదీప్ లాగా ఒక పిల్లని కనబెట్టి ప్రదీప్ కి పోటీగా తయారు చేస్తా. నువ్వు ఇంకో బాబుని పుట్టించి ఆ బాబుని తయారు చేస్తావా? వారిని నీ టాలెంట్ పాడుగాను. నాకే గనక పవర్స్ ఉంటే బట్టతలకి మందు కనిపెట్టి మా మాస్టర్ కి గిఫ్ట్ గా ఇస్తాను. మంగా భలే చెప్పావు, కూర్చో. నాకే కానీ పవర్స్ ఉంటే సౌండ్ రాకుండా లైబ్రరీలో గాలంతా పోయింది కొద్దిగా. నాకే కానీ పవర్స్ ఉంటే బాడీ మొత్తం ఆటోమేటిక్ గా క్లీన్ చేసే మెషిన్ తయారు పెడతా. నీకు దానికి కూడా బద్ధకమైనారా? స్నానం చేసేటప్పుడు ఈపురుతో రోబోట్ ని కనబెడతా. నాకే కనుక పవర్స్ ఉంటే నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తా. నాకు గానీ అలాంటి పవర్స్ ఉంటే ప్రతి విగ్ ని ఒరిజినల్ గా చేస్తా. ఇది విగ్గేట్రా, మిగిలింది ఇంత డిప్ప. ఇంక ఇది నీకు ఇంకా ఇది ఎక్కడ దొరికిద్దిరా? నాకు గిన్నె పెట్టి కొట్టేశాడు నాన్న నేను. నాకే కానీ పవర్స్ ఉంటే సమంత లేదా రకుల్ ప్రీత్ సింగ్ లేదా కాజల్ అంటే ఓ పిల్లని గానీ ప్రదీప్ కి ఇచ్చేసి పెళ్లి చేపిస్తా. ఎందుకంటే అందరూ పెళ్లి చేసుకోవట్లేదు అని తిడుతున్నారు కాబట్టి. అంటే నువ్వు పెద్ద వాళ్ళ కానీ నాకు ఇచ్చి పెళ్లి చేసేంత నేను ఏం కాదు, నువ్వు మంచి యాంకర్ కదా, మేము సాటిస్ఫై అయిపోతాంలే. థ్యాంక్ యూ మామగారు. నాకు ఇప్పుడు అర్థమైంది మీ టీచర్లు ఎన్ని కష్టాలు పడుతున్నారు. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. మన్మధుడు సినిమా లాగా ఎదుటి వారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక మిషన్ క్రియేట్ చేస్తాను. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమేమనుకుంటారు ఒకసారి చెప్పు మాకు. ఒకవేళ ఆ మిషన్ నీ దగ్గర ఉందనుకో, ప్రదీప్ నీ వెనకాలన్నావో అదిగో అతను ఏమనుకుంటున్నాడు లోపల? అరే నుంచోనన్నా,
అతన్ని చూడమ్మా, అతను ఏమనుకుంటున్నాడు లోపల చెప్పు. ముందు అందరూ జూలో ఉండే అందరూ యానిమల్స్ అందరూ ముందే కూర్చున్నారు అని అనుకుంటున్నారు. మిమ్మల్ని జూలోని యానిమల్స్ అనుకుంటుండా, ఆయన అదేమనుకోవట్లే. చెప్పాడు కూడా మాతోటి. లంచ్ లో దొండకాయ కూర ఎక్కువ వేసిన లోపల కొంచెం గడిబిడిగా ఉంది, బ్రేక్ ఇస్తే పారిపోదాం అనుకుంటుండు. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ గేమ్. ఈ 2 చైర్లు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 చైర్లలోకి ఇద్దరు రావాలి. వాళ్ళు మాత్రం ఆ కుర్చీలో కూర్చొని గిర్రని తిరుగుతారు. ఆ ఇద్దరు ఎవరు? కమాన్ ఎడ్ర్. సో మేడం గారు, మీ పేరు? జాహ్నవి. అంటే ఏంటి అర్థం? గంగా. గంగా సీలింగ్ ఫ్యాన్. ఓకే. గురుగారు, మీ పేరు? శివకేతన్. చెప్పాను వద్దని. ఇప్పుడు సోషల్ లో సెకండ్ చాప్టర్ ఏంటి? ఎనర్జీ ఫ్రమ్ ద సన్. సైన్స్ లో బయోనా ఫిజిక్స్. ఫిజిక్స్. ఫిజిక్స్ ఏముంది? ఫ్రిక్షన్. థాంక్స్. నువ్వు ఆగండి రా. మ్యాథమెటిక్స్ లో 4th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ధ్రువ సినిమాలో హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్. ఇది మాత్రం కరెక్ట్ చేస్తారు. రకుల్ప్రీత్ సింగ్ అని. మిగతా మాత్రం వాళ్ళని అడుగుతావు. సో మీరు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ గిర్రని తిరుగుతుంది. అది ఆగ్గానే మీకు తిరుగుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్తారు, చేతులు కట్టుకుంటారు. ఏ నెంబర్ చెప్తే నేను ఆ నెంబర్ మీద ఉన్న బెలూన్ ని కూర్చుని పగల కొడతారు. ముందు ఎవరు ఆడతారు? మేడమా? వెరీ గుడ్. అయితే నువ్వే ఆడుదా. 3, 2, 1, go! ఇప్పుడు సౌండ్ రాదు. నేను ఆడతా చేయొచ్చావు కదా. అదే సౌండ్ అయిపోయింది. ఇంకేంటి భయ్యా సంగతులు? భయ్యా ఏ ఒక పాట పాడవా? ఏదో పాట పాడవా? స్ట్రైట్ కూర్చో. నువ్వేం పడవు, నేను ఉన్నా కదా. 3, 2, 1 ఎక్కడ పోతా? నేను చెప్తా. 1 1 1 1 1 1 5 5 2 10 8 8 1 1 1 2 5 10 24. అవే ఆ రెండు కలిపి ఒకేసారి. 2 ఒకేసారి. అర్థంగా పడుకో. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. ఆపాక ఏంటి పరిస్థితి? ఇది వంగిపోయింది. అదా చైరా? ఇది ఏది? ఫ్లోరా? ఇది వంగిందా? ఇట్లా అయింది. ఓకే ఓకే. దాని తర్వాత ఇది ఇంద్రా సినిమాలో చిరంజీవిలో ముద్దు పెట్టుకుంటా కింద బాహుబలి ఎక్కడ దొరుకుతుంది అట్లయింది. దాని తర్వాత దాంతో స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళావు నువ్వు. అండ్ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్ డార్లింగ్. అండ్ నువ్వు బాగానే ఆడావు. ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడోసారి అయ్యా అంటుంది. ఆవిడ ఎలా ఆడుతుందో చూద్దాం. ఓకే, కూర్చో మేడం గారు. 3, 2, 1 go. మమ్మే మమ్మే ఆవిడేదో ఎత్తుకుంటుంది కింద. ఏంటి మేడం గారు, ఏం సంగతులు? ఆల్ ఓకే? అసలు నాట్ ఓకే. సరే ఒక పాట పాడు ఆదర్శ. కళ్ళు మూసుకున్నా చూసామంటే
ఆపేస్తుంటే చీర ఆపేస్తుంది ఆపనా మరి అడగవే అడుగు ఆపండి 3, 2, 1 అయ్యే చీరగడా ఉన్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నది అయిపోతుంది అరే ఎలా పోతున్నావు ఏదో పనున్నట్టు 2 మీద ఎక్కి తొక్కుతున్నదే 5 8 1 2 5 అది 5 10 ఎగ్గిరి కూర్చో ఎగ్గిరి బలం పెట్టు ఏ పిషా అది 1 ఏ పిషా అని కూర్చోాలి అది 8 10 బాగా అంతా ఓకేనా టెక్నికల్ గా ఏం డిస్టర్బ్ అవ్వలేదు కదా ఆల్ ఓకే రైట్ సూపర్ వండర్ఫుల్ చాలా బాడింది పాపం బాగా కష్టపడింది ఇంకా లైఫ్ తిరుగుతున్నాం అంతకంటే ఏం లేదు సో అంకుల్ దా మీ ఇద్దరిలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకున్నారు ఓకే 3, 2, 1 అండ్ ది ఎక్స్ప్రెస్ రాజా ఇస్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వాచర్స్ వెల్ ప్లేడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అది ఇచ్చారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ అరే కొత్త కటింగ్ ఆల్రెడీ పోస్టర్ వచ్చేసిందిరా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ఫుల్ ఆన్ ఎనర్జీతో ఉండండి అండ్ థ్యాంక్ యూ టీచర్స్ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా ఇంతసేపు ఉండి మా తింగరాశాలన్నీ చూసి దగ్గరుండి అండ్ ఇలా సపోర్ట్ చేసినందుకు స్టూడెంట్స్ అందరినీ చాలా చాలా థ్యాంక్స్ మీకు కూడా ఓకే ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బాయ్ మీరు నాకు హగ్ ఇచ్చినప్పుడు నేను తలెత్తుకొని తిరుగుతా ఇలానండి ఐ వాంట్ హగ్ యు దట్స్ నా బాయ్ ఫ్రెండ్ నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా నా బాయ్ ఫ్రెండ్ ఇంకొక గర్ల్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు అప్పుడు చితకబాదినప్పుడు అప్పుడు తలెత్తుకొని ఏ నా బాయ్ ఫ్రెండ్ కొట్టాను అన్న ప్రౌడ్నెస్ తో